అలాగని అరుణ, దీప్తి నలుగురు వచ్చి మేడం గారిని సన్మానిస్తారు. రానున్న కాలంలో వాళ్ళు సేవకులు కాబట్టి వాళ్ళు నలుగురు ఇటు మౌతు అందరూ సన్మానిస్తారు. స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రత్నకుమారి మేడం గారి గురించి చెప్పాలంటే ప్రత్యేకించి మా ఆత్మీయురాలండి, ఆత్మీయ తల్లి. మన రోడ్ల మీద ఉన్నప్పుడు ఇబ్బందుల్లో బాధల్లో అలా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన మన కోసం చేశారు. మొరపెడతా ఉండేవాళ్ళం. గత కాలంలో ఇదే 5వ తారీఖు, మీకు తెలియదు కానీ ఇదే 5వ తారీఖు గత 3 సంవత్సరాల క్రితం ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను అన్న అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి. కన్నీటి ప్రార్థన అర్ధరాత్రి వరకు. ఏంటి మా పరిస్థితి ఇలా జరిగిందని కన్నీటి ప్రార్థనల నుంచి వచ్చిన మందిరము. సో ఎప్పటికీ మేము పోగొట్టుకోకుండా మేడం గారితో అంటుకట్టుబడి ఉన్నాం. ఇది ఒక ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. ఈ సందర్భంగా మేడం గారికి నా నుంచి ఒక ఆడియో చిన్న గిఫ్ట్ లాంటిది అందరూ వీక్షించాలని అనుకుంటున్నాను. సాంగ్ అందరూ వినండి. ఆరాధింతును ఆరాధింతును. ఈ సాంగ్ మేడము సొంతంగా రాసిన రచనా స్వరూపకరణ మేడమే. దీన్ని ఈ విధంగా ఈరోజు కంపోజ్ చేసి మేడంకి ఏ ద్వారా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. క్లాప్స్ కొడదాం. నా యేసుని స్తుతింతును, దూతలతో చేరి ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును, దూతలతో చేరి ఆరాధింతును ఆరాధింతును, నిత్యం ఆరాధింతును. సన్మాన సభలు కొడదాం. ప్రైజ్లా. శరాపులతో చేరి ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును, శరాపులతో చేరి ఆరాధింతును, నిత్యం ఆరాధింతును. ప్రైజ్లా. మేడం గారికి నూతన వస్త్రములు మన సంఘం తరపున, మేము కాదు సంఘం తరపున మేడం గారు గమనించి నూతన వస్త్రములు దేవుడికి మేడం గారికి ఇస్తున్నాం. అందరు సఫలం కూడా స్తోత్రం. ఎన్ని ఇచ్చినా మేడం గారు రుణం తీర్చలేము మనము. చాలా మనకు సపోర్ట్ చేశారు సంఘానికి. మాకు చిన్న కానుకగా మేడం గారికి ఇస్తున్నా కాబట్టి చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, చక్కగా మేడం గారు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఒక 2 నిమిషాలు మాత్రమే పాష్ గారు గోరచిన సన్మాన కార్యక్రమం చేద్దాం. ఒక 2 నిమిషాలు అయిపోయింది. 30 సంవత్సరాల సేవలు మరి పరిచయలో 30 సంవత్సరం చేసిన కాబట్టి చిన్న కార్యక్రమం ఆరాధింతును నిత్యం ఆరాధింతును. భూమి మీదనున్న భక్తులతో చేరి ఆరాధింతును ఆరాధింతును. భూమి మీదనున్న భక్తులతో చేరి ఆరాధింతును నిత్యం ఆరాధింతును. ఘనుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నా ప్రభా, నా తండ్రి, ఈ సంఘమును ప్రేమించి నా తండ్రి సంఘాన్ని నాయన సంఘ కాపరికి నాయన మీరు నమ్మి అప్పగించినప్పుడు ప్రభా, ఓ తండ్రి నమ్మకంగా తన పరిచయను ప్రభా ఇంతవరకు 30 సంవత్సరాల్లో నాయన నా తండ్రి ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లకి నాయన నిందల అవమానములకు గురి అయినప్పటికీ కూడా ప్రభా నమ్మకముగా నీ సన్నిధిలో నిలవబడటానికి అయా మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇలాంటి నాయన శుభదినాలను వారి జీవితంలో అనేకములుగా జరుపుకోవటానికి వారికి అంతటిని దీవించండి తండ్రి. నాయన సంఘపక్షముగా నా ప్రభా నీ దాసులను ప్రభా నా తండ్రి పాశ్రము గారిని నాయన సన్మానించటానికి నాయన సంఘమంతా కూడి వచ్చి ఉంటుండగా నాయన సంఘమంతటిని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి నాయన. నాటబడిన చెట్ల వలె ప్రభా సంఘంలో నాటబడి నాయన ప్రతి కుటుంబం వర్ధిల్లునట్లు చేయమని వేడుకుంటున్నాము నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన శుభ సమయాన్ని బట్టి మీరు దీవిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాష్ గారికి నూతన వస్త్రములు ఇస్తున్నాము. ఇంకెవరైనా తెచ్చినట్లు కూడా పాష్ గారికి ఇవ్వచ్చు. అమయుడా నా కృపామయుడా నా యజమానుడా నా విమోచకుడా నా సమీప బంధువుడా నన్ను చిగురింపజేసిన వాడా స్తుతి స్తోత్రములు. కృతజ్ఞతలు అందుకో దేవా. ఇప్పుడు వింటున్న సాంగ్ కూడా
మేడం రాసిన సాంగ్ దీని కొరకు కంపోజ్ చేసాం. నా ఏ ద్వారా? హృదయారాధన కృపామయుడ నా యజమానుడా నా విమోచకుడా నా సమీప బంధువుడా గురింపజేసిన వాడా స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు అందుకో దేవా నా హృదయారాధన సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు పేర్లు మార్చేస్తాం. సర్టిఫికేట్ వాళ్ళ పేర్లు ఈరోజు 6కి బాబు చేసి వాళ్ళకి పేర్లు మార్చి సర్టిఫికేట్ ఇస్తాం. చాలా సంతోషం. తిరుపతి ఫ్యామిలీ పడతా మాకు ఎంతగానో అభినందించారు. చాలా సంతోషం. తిరుపతి గారు, లలిత, అలాగని మరి మాధుదేవి, ఇంకా అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. మేడం గారు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తాం. మోయాబు విడిచాను నీ పొలంలోకి నడిచాను లోక స్నేహం ప్రైజ్లా వదిలాలే. యోహోను మరి అందిస్తుండగా చాలా సంతోషం, హ్యాపీ. అప్పుడే ఇంకెవరుంటే తీసుకురండి. లేని వల్ల ప్రార్థన. మేడం గారు దేవుడవని నా సమీప బంధువుడవని నన్ను రక్షించే ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ రావు త్వరగా త్వరగా రావాలి. వాళ్ళు కూడా నాతో ఇప్పుడు సేవలు ఉన్నారు కనుక పాస్టర్ ఇమ్మాన్యుయల్ అరుణ స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు అందుకో దేవా సభలు కొడదాం. ఈ ఒక్కరేజ్ కొంచెం టైం అడుగుతున్నాం. వార్షిక 30 సంవత్సరాలు చేసిన అనుభవం ఈరోజు ఒక్క వైపు పట్టండి. చాలా సంతోషం. మేడం గారికి కొన్నాను. యోహోను దీప్తి వారు కూడా మేడం గారు ఇస్తున్నారు. వాళ్ళు సేవలు కీబోర్డ్ ఒకరు ఆమెస్తూ ఫ్లాట్ ఆమెస్తూ ఎంతగానో సేవలు సాగరు 10 విషయాలు కూడా అంటున్నారు. వాళ్ళకి కూర్చోవాలి త్వరగా. మేడం గారు వాళ్ళు కూడా వేస్తున్నారు. లక్ష్యముంచావనుకున్నాను అన్నీ సభలు కొడదాం. చాలా సంతోషం. దేవుడువని నా బ్రతుకంతా ఎవరైనా సిద్ధపడి ఉంటే రండి. దేనిలో పర్వాలేదు, ప్రార్థన చేస్తున్నా. ఎరిగి ఎరిగి ప్రేమించావు నా రోత బ్రతుకు ఒకటేది ఏంటి? క్షమించావు నన్ను రక్షించావు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి ఇందులో ఆపు. ఈ పాటలు మేడం గారు రచించిన పాటలు. ఇంకోటి మేడం గారు పుస్తకాలు ఇచ్చారా? సరే, ఎవరన్నా ఎవరు దాని పుస్తకం రచించింది మేడం కనుక పుస్తకాలు కావాలి, వచ్చి ఆదివారం ఇస్తాను. మేడం గారు తీసుకొని మర్చిపోయారు. నాకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ బంధంతో గణగంతగా సన్మాకం మీద జరిపించేస్తూ జరగబోయిన కార్యక్రమాన్ని నీకు మాకు ధరించమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఇప్పుడు ఇది చెక్ చేయండి త్వరగా. మీరు కేక్ కట్ చేసేది ఉంది. ఎందుకంటే ఇమ్మానుయేలు యోహోను ఈరోజు పుట్టినరోజు, అంటే ప్రభువులో జన్మించిన రోజు, బాప్తీసం రోజు అన్నమాట. బాప్తీసం అందరికీ ఎవరైతే ఈ బాప్తీసాల సంఘ పిల్లలందరూ కూడా ఈ దేవుడు ఆశీర్వాదం. కాబట్టి ఇమ్మానుయేలు యోహోను 5వ తేదీ అనగా రక్షించబడిన దినం. కాబట్టి ఈ దినం అనేక మంది రక్షించిన తర్వాత రక్షించిన అందరూ కూడా అందరికీ కానుక వాళ్ళు కేక్ కట్ చేస్తుండగా మీరందరూ కూడా కట్ చేసినట్టు. కాబట్టి నా చేత బాప్తీసం చేసిన అందరూ కూడా వర్తిస్తుంది. ఒకరు కాదండి. నేను ఎవరికైతే బాప్తీసం ఇచ్చాను ఈరోజు 6 కాదు, గతకాలం 90 మందికి 100 మంది ఇచ్చా, వారికి అందరూ కూడా ఈ వర్తిస్తుంది. కాబట్టి అందరికి పరిపేట కేక్ కట్ చేస్తుండగా మీరు కూడా సంతోషంగా దేవుని కనపడుతుంది. కేక్ కట్ చేసుకుందాం. స్తోత్రాలు. ప్రైజ్లా అది ఇచ్చా. నన్ను అంగీకరించిన వాడా నన్ను ఫలింపజేసిన వాడా మారావంతి నా బ్రతుకు
కావాలి అగ్గి పెట్టా మార్చినను నీ సొత్తుగా చేసుకున్నవాడా కానీ ఇమానుయేలు మనం కట్ చేసుకొని ఇద్దరు షాక్ చేస్తారు. మీరందరూ కట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అందరూ కదా. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అందరూ కూడా ఈ కేక్ కట్ చేసినట్టు కదా. అందరు రాలేడు కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరు కట్ చేస్తున్నా తప్పటి పోతాం ఆ ప్యాన్ నా హృదయ ఐదో తారీఖు బాప్టిజం తీసుకున్న వాళ్ళు ప్రేరేపణ కనుగోలు అందరూ రండి, కలిసి అందరికీ కట్ చేద్దాం. కృపామయుడా నా యజమానుడా నా రావచ్చు మనం చేస్తున్నాం. అమ్మ వింటున్నారు మరోసారి మా చేతి బాప్తిని కానీ ఎవరి చేతనైనా బాప్తిని ప్రభువులో ఉన్న వారందరూ రావచ్చు. పేరపన కలిగిన వారు వచ్చి కేట్ చేసి సహకరించాలి. మనం ఎందుకు వాళ్ళ బరికి చెప్పాను కాబోక అందరూ ప్రభు రక్షించబడిన అందరూ కూడా ఆత్మీయ బిడ్డలే. మన సంఘ బిడ్డలు అందరూ ఆత్మీయులుగా అందరూ కూడా వచ్చి ఆ స్థలం చాలా మనం చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఓకే రైట్. కేక్ మీద ఎప్పుడైనా క్యాండిల్ పెట్టినప్పుడు ఇలా పెట్టండి, ఆపోజిట్ పెట్టండి. ఎందుకంటే ఆ తుప్పర్లన్నీ దీని మీద పడకుండా ఉంటాయి. మ్యాక్సిమం వీలైనంత మట్టుకు ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఈరోజు బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ రావండి. ఈరోజు బాప్టిజం తీసుకున్నవారు ప్రత్యేకంగా 6 ఇక్కడికి రావాలి. రైట్, బ్యాక్ 6 రండి. ప్రతి సంవత్సరము 5వ తేదీ బాప్టిజాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుట్టినరోజే. ఓకేనా? మీకు కొత్త నూతన జన్మ కాబట్టి మీకు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అదంతా అది మీ పర్సనల్. ఇది ఆత్మీయమైనటువంటి పుట్టినరోజు కాబట్టి ఇది సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. అందుకే కేకు. రైట్. ఈరోజు ఆత్మీయంగాను నూతనంగా దేవుని యొక్క సన్నిధిలో జీవగ్రంథంలో వీళ్ళ పేర్లు చెప్పాలి కదా. పరలోకంలో ఇప్పుడు పండగ, అవునా కదా? దేవదూతలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ. అందరూ కూడా మీ అందరూ కూడా ఇందులో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తున్నాం. సభలు కొడతాం. చెప్పాను కదా, మన దగ్గర కానీ ఎక్కడైనా బాప్తిజం తీసుకుని అందరూ కూడా అమ్మా చిన్న రండి రండి రండి. Happy birthday to Happy birthday to Happy birthday to you, dear Pastor. Happy birthday to you, many long life to you, many long life to you, many long life. Dear Deepti, many long life to you, Hallelujah. పాట పాడండి అమ్మా, ఏదైనా పాట పాడండి. నాకు అర్థం రావట్లేదు. కృపామయుడా నా యజమానుడా
నా విమోచకుడా నా సమీప బంధుడా నన్ను చిగురింపజేసిన వాడా స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు అందుకో దేవన హృదయారాధన కృపామయుడా నా యజమానుడా ప్రైజులా. నా విమోచకుడా నా సమీప బంధుడా నన్ను చిగురింపజేసిన వాడా స్తుతి ఓకే, స్తోత్రములు ఇంకా పక్క తీసుకెళ్ళండి. కృతజ్ఞతలు అందుకో దేవన హృదయారాధన ఆరుగురు నిలబడి ఆరుగురు బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరూ కొరకు ప్రార్థన చేస్తుంది. సభలుగా చేయండి మేడం గారు. చిన్న ప్రార్థన కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో ఎన్నో దుఃఖాలు ఉండొచ్చు, కానీ ప్రభా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నాయన ఈ సంఘంలో రక్షించబడిన బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినము చేర్చబడిన బిడ్డలను బట్టి మరెక్కువగా నిన్ను స్తుతిస్తున్నాము. దేవునికి వందనాలు. పరలోకంలో మీరు సంతోషిస్తున్న రీతిగా నాయన భూమి మీద నాయన మేమందరము సహోదరులము కనుక నాయన నా తండ్రి మేమందరము ఏక కుటుంబముగా నిన్ను స్తుతిస్తున్నాము. దేవానికి వందనాలు. బిడ్డల్ని స్థిరపరచండి, నడిపించండి. వారి రాజు వారికి ముందుగా నడుచున్న మాట చొప్పున మీరు ముందుగా నడుస్తూ మిమ్మల్ని అనుసరించటానికి బిడ్డలను ప్రత్యేకపరచమని ఆరుగురు ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాము. సంఘమును నాయన సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవి కొంచెం పక్క పట్టేసేయండి. పక్కకి కేక్ కట్ చేసి దాంట్లో పెట్టే అమ్మ దాంట్లో పొగ తీసుకొని పోయింది బూంది. ఈలోపుగా కానుకల పరిచయం చేద్దాం. ఇలా మందిరం వార్షికం కాబట్టి కానుకల పరిచయం ఉంటుంది కాబట్టి కానుకల పరిచయం చేస్తుండగా మాధురిదేవి పాడబడుతుంది. మాధురిదేవి పాడబడుతుంది. కానుకల పరిచయం త్వరగా నమ్రత వచ్చి కానుకల పరిచయం చేద్దాం. ఎడపోయింది రావాలి త్వరగా. మేడం గారు కేక్ రాలేదే రాండి అమ్మ. పోయింది కేక్ కూడా దాంట్లో ముక్కలు వేయాలి. కేక్ కట్ చేసిండి. మాధురి పాడబడుతుంది. కానుకలు పరిచారా? ఎవరున్నారు పట్టేవాళ్ళు? ప్రైజ్ హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి దాననని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్ను
వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. బలహీనురాలనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు. నీవు చూపిన మరొకసారి పడదాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. గనుడవు నీవయ్యా, చేసిన మేలకయ్యా, నీవు చూపిన కృపలకయ్యా. హల్లెలూయా. పలహారము అందరు తీసుకున్న తర్వాత ఎవరు వెళ్ళొద్దు. మీకు గిఫ్ట్లు ఇవ్వబడింది కాబట్టి ఎవరు వెళ్ళొద్దు. ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, జ్ఞాపకం చేసుకోండి. అలాగే వార్షిక పెడతాం కాబట్టి 30 సంవత్సరాల నుంచి నేను ఎంతో ఓపికతో, మీరు కూడా కాంచి ఓపికతో అండి. కొంచెం సేపు సమయం ఏంటి, ఓపికతో సమయంతో మీకు గిఫ్ట్లు ఇవ్వబడిన తర్వాత ఇంకేమి లేదు, వెళ్తారు. పలహారం అందరికీ కేకు కూడా అందరూ తీసుకోండి. కేకులు ఉండి పలహారం ఉంది. మరి మరి తీసుకున్న పలహారమా వస్తున్నారు, లోపల రండి, ఖాళీ ఉంది. నూతన వాగ్దానం తీసుకోని వాళ్ళు ఎవరంటే నూతన వాగ్దానాలు ఉండి, నూతన వాగ్దానం తీసుకోని వారికి నూతన వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి వచ్చి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. మీరు సభ్యత్వం, మందిరంలో సభ్యత్వం తీసుకున్నవారు, రాసుకున్నవారు రాసి ఇవ్వండి. రాసి ఇవ్వాలి మీ పేరు, మన అడ్రస్, పిల్లలందరి పేరు దీంట్లో చేర్చాలి ఉంటుంది. సంఘంలో ఏదన్నా కానీ మనం చేరుతాం కాబట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నాం. రావాలా? ఎవరన్నా కానీ సభ్యత్వం పేపర్ ఇవ్వకపోతే ఇవ్వాలి. మీ పేర్లు అన్నీ ఉంటాయి కాబట్టి మీ ఫోన్ నెంబర్ కూడా వేసేయండి, మీకు అన్నీ కూడా వస్తాయి ఫోన్లో. ఇవమ్మ అందరికి ఇచ్చేయి, అందరికి ఇచ్చే పలహారం రాని వాళ్ళు అందరూ జ్ఞాపకం చేసుకోండి. కేకు కూడా అందరికి చేయాలి, కేక్ అందరికి ఇచ్చేయి.
ఎవరు వెళ్ళొద్దు, అయిపోయింది, ముగింపు వచ్చాం. కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి, అయిపోయింది. అందరూ పలహారం అయిపోయిన తర్వాత శరాపులతో చేరి ఆరాధింతును ఆరాధింతును. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోయా, కూర్చోండి శరాపులతో కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం. పలహారం ఇంకెవరికి అందరూ తీసుకోండి, కేకు కూడా అయిపోతుంది, తీసుకోండి కేకు కూడా. కూర్చోండి ఒక్క నిమిషం. ఈ అమ్మ బయట వాళ్ళు కూడా, అయ్యా బయట వాళ్ళు కూడా కేక్ అందండి, బయట వాళ్ళు కూడా కేకు. లోపల అయిపోయినా బయటికి పో. సభ్యత్వం ఎవరన్నా మీ పేరు, మీ అడ్రస్ అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్నా పేపర్లు అందించండి. బయట వాళ్ళు పలహారం అందరూ కూడా పలహారం తీసుకొని బయట వాళ్ళు కూడా, అయ్యా బయట వాళ్ళకి పలహారం ఉండాలమ్మా. ఇంకా ఎంతమంది ఉండాలి? 3 అంటేనమ్మా, 3 అంటే ఇచ్చేయండి, తగ్గించండి. భూమి మీద నున్న భక్తులతో చేరి ఆరాధింతును ఆరాధింతును. తీసుకున్నామా? భూమి మీద తీసుకున్నావా? భక్తులతో చేరి ఆరాధింతును నిత్యం కేకు కేకు ఆరాధింతును. మీరు కూడా తీసుకోండి, మీరు కూడా. ఇంకా పలహారం బయట వాళ్ళు కానీ లోపల అందరూ రండి, ఎవరు బాధపడకండి. అందరికి సమృద్ధి ఉంది పలహారము. బయట వాళ్ళు కానీ లోపల అందరూ తీసుకోండి పలహారం. రండి రండి పలహారం. ప్రైజ్లో అందరూ తీసుకోండి. చివరి కార్యక్రమం ముగించుకుందాం మనం. కానుకలు పచ్చడి అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన. మేడం గారు ఇచ్చిన కానుకల కొరకు, ఇచ్చిన వారు ఇవ్వని వారు కూడా దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రాలు. దేవుడు ఇచ్చినట్టు ఆశీర్వదించాలి. ఒకవేళ లేక ఇవ్వని వాళ్ళు కూడా ఆశించాలి. చిన్న ప్రార్థన కానుకల కొరకు, గిఫ్ట్ల కొరకు. మేడం గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీకు ఇవ్వబడుతుంది. వచ్చి మేడం నిలబండి. చిన్న ప్రార్థన గిఫ్ట్ల కొరకు, చిన్న కానుకల కొరకు, అలాగే కేక్ అన్నిటిగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అయిపోయింది, వెళ్దాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు. మీరు మా మధ్య ఉన్నారు కనుక నీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. అయా నీకు వందనాలు. కార్యక్రమం అంతా కూడా ప్రభా ఆది నుంచి ఇంతవరకు నాయన నీకు మహిమకరముగా నాయన సంగమనకు దీవెనకరముగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి. తీయబడిన కానుకల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి. వారి కుటుంబాలకు మీ సమృద్ధిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయా ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా ఓ తండ్రి సంఘమును ప్రోత్సాహపరచు నాయన గిఫ్ట్లు ఇవ్వబోతుంటుండగా ప్రభా మీ సహాయమును దయచేయండి. బిడ్డలకు మంచి ఉజ్జీవమును, ఉత్సాహమును దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో సంతోషించటానికి, సంపూర్ణ ఆనందమును అనుభవించటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
చదువుకుందాం. మేడం చేతికి అందిండి. అమ్మ ఒక్కటి మేడం గారి చేతికి ప్రార్థన. పరిశుద్ధ తండ్రి ఇంకా గిఫ్ట్ ఇవ్వబోతుంది దీవించిన ఆయన. కానుకలు ఇచ్చారు అందరూ దీవించి ఇవ్వని వాళ్ళకి ఆశించమని కుటుంబాలు దీవించమని వేస్తున్నా పరిస్తున్నాం తండ్రి. ఆమె మొట్టమొదటిగా కూచిపూడి మాధురీదేవి రామా. మాధురీదేవి తీసుకుందాం. తర్వాత టీ లలిత రామా తీసుకోండి టకటక. ఇందులో చెప్తున్నాను కదా గబగబా గుర్తుండే రాశాం కాబట్టి ఎవరన్నా పేరు రాకపోతే చెప్పండి. ఇంటికి ఒకటి కనుక మీరు చేసుకోండి. తీసుకోండి. అయ్యో ఫోటో ఒకటి తీసుకోయా మళ్ళీ. అయ్యో తీసుకో ప్రైజ్లా. అమ్మా చూడండి రెండోది లలిత రావాలా తీసుకోండి. ఫోటో వచ్చి లలిత తర్వాత విజయమ్మ. విజయమ్మ తరపున ఎవరైనా తీసుకోనమ్మా. రాలేదు ఎవరు ఓడి నువ్వు వాచే పక్క అది జరిగింది. విజయమ్మకి ఇచ్చేయి. అమ్మ ఇచ్చేయి విజయమ్మకి. తర్వాత పుష్పరాజ్యం ముసలమ్మ రాలేదు. తర్వాత నరసమ్మ వచ్చిందా? నరసమ్మ రాలేదుగా. నరసమ్మ నీలిమ రాలేదమ్మా. నీలిమ రాలా. తర్వాత జీలకర్ర కోటేశ్వరమ్మ రాండి తీసుకు త్వరగా. జీలకర్ర కోటేశ్వరమ్మ రావాలి. తర్వాత పుష్పకుమార్ మీరు ఒకటి తీసుకెళ్ళి. మెమ్మ రాలేదుగా. వాళ్ళమ్మ ఏది పుష్పమ్మ కూతురు ఏదో వచ్చింది. అమ్మ నువ్వు రామ్మా. పుష్పమ్మ దా నమ్మక పేరు తీసుకోండి. ఇస్తా ఉండండి. ఒకసారి రేకులు రైలు రావాలా మేడం చేతికి ఇస్తున్నా. వర్షం నువ్వు కాదు అందించి మేడం గారికి అందించి. అమ్మ పుష్పరాజం అయిపోయింది. తరుగు తర్వాత నరసింహ రాలేదు. నీలిమ రాలేదు. కోటేశ్వరం వచ్చింది. తీసుకుందా కోటేశ్వరమ్మ. తర్వాత సునీత. సునీత అమ్మా అన్నీ నువ్వేనా? సరిత రేపుకా వాడిని తీసుకొని ఎందుకు మళ్ళీ ఆడతారు. మళ్ళీ ఆడబెట్టు ఇచ్చినట్టు రేపుకా ఇచ్చమ్మా. అంజలి ఇచ్చి అక్కడ పెట్టేసి. అంజలి తీసుకో. అనూష అమ్మ తీసుకో. లెక్కేసుకొని పెట్టుకోమా. అక్కడ పెట్టేసిరా మొత్తం ఒక్కరు కూడా. అనూష అంజలి కాళ్ళు పోనీ తీసుకో. మన గారంట సుజాత రామా. నువ్వురా రామా అన్నట్ల తొందరగా రాక. తర్వాత సుజాత శుగుణ రావాలి. కొమ్మేరమ్మ మేరమ్మా. తీసే నీ దగ్గర పెట్టుకోమ్మా. దగ్గర పెట్టించే మేరమ్మ. మేరం తర్వాత లక్ష్మీకాంతమ్మ అని తీసేసుకో. లక్ష్మీకాంతమ్మ అయిపోయింది.
సుమా తీసుకోమ్మా, మొత్తం పెట్టారు సుమా. గుర్రాలు మరియమ్మా, సుమా తీసుకున్నమ్మా. గుర్రాలు మరియమ్మా, దా గుర్రాలు మరియమ్మ. గుర్రాలు మరియమ్మ తర్వాత ఎలిసమ్మ, ఎలిసమ్మ, ఎలిసమ్మ తర్వాత సుమిత్ర. రావాలి రావాలి. సుమిత్ర అయిపోయిందా? సుమిత్ర మేడం తీసుకెళ్ళి తెలిసి సుమిత్ర మేడం. తర్వాత బి అనిత, అనిత బి అనిత, అనిత ఈమె. సరే అనిత తర్వాత గౌరీ. గౌరీ గౌరీ రామ. సువార్తమ్మ, మా సువార్తమ్మ, సువార్తమ్మ చదువుతుంటే వెళ్ళిపోతేట. పేరు చదువుతున్న వర్షం వస్తుంది కదా. ఆదిలక్ష్మ తీసుకో, ఆదిలక్ష్మి తీసుకో. ఏ సువార్తం ఉందాయా? ముందు తల్లి నువ్వు అది ఆడబెట్టుకుంటావు, ఎవరు ఒకటి తీసుకొస్తారు. ఆదిలక్ష్యం అయిపోయింది. రాణి మేడం వాళ్ళు పోయారా? మాధుదేవి పోయారా? మాధుదేవి లలిత అమ్మ నువ్వు తీసుకో మేడం గారి. రాణి మేడం అమ్మా. అర్చన, అర్చన ఎవరికి? అర్చన తీసుకో. చిలుగురు చిన్నమ్మాయి రాలేదా? చిలుగురు చిన్నమ్మాయి, చిలుగురు చిన్నమ్మాయి రాలేదా? స్వప్న, స్వప్న అయిపోయిందా? చిలుగురు చిన్నమ్మాయి. తర్వాత సులోచనమ్మ, సులోచనమ్మ, సులోచనమ్మ ఏది? సులోచనమ్మ, సులోచన వాళ్ళు వెళ్ళారా? సంజన రామ. ఇంకెవరు రాని వాళ్ళు చెప్పండి. ఇక్కడ తీసుకొని వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఉన్నారు కొంతమంది. ఒకటి నర్సమ్మ తీసుకోలేదు, నీరుమా తీసుకోలేదు, అలాగనే పుష్పరాజ్యం తీసుకోలేదు. చీతాలు, చేదారమ్మ మరియమ్మ కూడా చీతాలు. మరియమ్మ మరియమ్మ సీతాలు తీసుకున్నావా? సీతాలు వాగ్దానాలు ఇగో
వాగ్దానాలు తీసుకునేవారు ఈ వాగ్దానాలు ఇంకా ఎవరైనా తీసుకున్నారంటే చెప్పండి. ఎంతవరకు అయిపోయింది? తీసుకున్న వాళ్ళు మా దగ్గర కొంతమంది ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పెంచండి చక్కగా ఆచరించాం. తీసుకున్న ప్రతిబడి దించిన ఆయన గిఫ్ట్లు ఇంకా తీసుకోవాల్సిన ఆశించమని, సంఘపతి దీవెని ఆశించమని, నీ కృప కుటుంబాలు ఉంచమని వేసినాం తండ్రి. దేవుని ప్రేమ కుమరి పరిశుద్ధం ప్రతి ఒక్కరు దీవెని కనగాల్చమని వేసిన పరిశున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. Guys, I had a crazy shower thought. सुनोगे? जनरली मैं अपने आइडियाज़ नोट्स ऐप में डंप करने वाला था, बट